వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఈ న్యూస్ చూస్తే మనసు తరిగిపోతుంది. ఇది వీడొక మనిషా, ఒక రాక్షసుడా, ఒక మృగమా? 5 సంవత్సరాల చిన్నారి ఒక చిన్న పాపపై భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అట. ఇలాంటి దుర్మార్గులు సర్పంచ్గా వేసి ప్రజలకు ఏం సేవ చేసిర్రు? మాజీ సర్పంచ్ చేసిన ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, ఒక చిన్న పిల్ల ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో 5 సంవత్సరాలు మాటలు కూడా సరిగా రాని పిల్లను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డ ఈ దుర్మార్గుణ్ణి తెలంగాణ ప్రభుత్వం వెంటనే నడి రోడ్డుపై ఉరిదీయాలని భువనగిరి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వీడిని నడి రోడ్డుపై నిలబెట్టి కాల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు చూడండి, ఒక చిన్న అంటే వీడు ఎంతున్నాడు, ఒక 60 నుంచి 70 సంవత్సరాల ఏజ్ ఉన్న ఈ దుర్మార్గుడు ఒక 5 సంవత్సరాలు అంటే ఒక మన్మరాలు ఏజ్, ఒక చిన్న పాప. అలాంటి పాపను వీడి అఘాయిత్యాన్ని చేయడానికి మనసులో ఒప్పింది. ఇలాంటి దుర్మార్గులకు ఏం చేయాలి? ఈ తెలంగాణ ప్రజలే చెప్పాలి వీడిని ఏం చేయాలో. నడి రోడ్డు మీద కాల్చి చంపన్నా, ఉరిది అన్నా, లేదంటే రాళ్లతో కొట్టి చంపన్నా, ఇది ఏదో ఒక శిక్ష వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీని మీద కఠినమైన చర్యలు తీసుకొని వీని వెంటనే చంపాలని భువనగిరి ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీనిపై ఎస్ఐ గారు ఏమన్నారో చూసుకుందాం మనం. సమయం 6:30 గంటల సమయంలో సాయంత్రం పెంచిలపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ తన మనవరాలైన 4 సంవత్సరాల పాపపై అదే గ్రామానికి చెందిన పెళ్ళైన వ్యక్తి 20 సంవత్సరాలు అఘాయిత్యానికి పాల్పడినట్టు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో మేము కేసు నమోదు చేసి ఆ బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రి జరిగింది. వారు ఇచ్చిన ఫిర్యాదుపై రేప్ కేసు మరియు పోక్సో కేసు పెట్టడం జరిగింది. ఎందుకు మేము అదుపుకు తీసుకున్నాం. విచారణ అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరచారు. ఇలాంటి దుర్మార్గులను వెంటనే రోడ్డు మీద ఉరిదీయాలి. చిన్న పాపను, ఒక 5 సంవత్సరాల పాప ఎత్తుకొని వెళ్లాల్సిన చిన్న పాపను అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డ ఈ దుర్మార్గుని చిన్న పీటీ కేసు అండ్ ఏదో రేప్ కేసు పెట్టినామని చెప్తాండి ఎస్ఐ. అది కాదు, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదో బూటకపు ఎన్కౌంటర్లు చేసి అమాయకులైన ప్రజలను కాల్చి చంపినట్టు కాదు, ఇలాంటి దుర్మార్గులను కాల్చి చంపాలని భువనగిరి పట్టణ ప్రజలు తెలియజేసుకుంటున్నారు.